వెయిట్ మిషన్ అయితే బయటికి తీసాను. వెయిట్ ఎంత వచ్చేది వాకింగ్తో స్టార్ట్ చేస్తాను. చూడండి ఎంత పెద్దగా ఉందో. అతిది వెళ్ళిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే ఫస్ట్ అనమాట, డిసెంబర్ 1. ఇంకా నేనైతే డైట్ మొదలెడదాం అనుకుంటున్నాను. అంటే డైట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఫస్ట్ డే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది అంతా చెక్ చేసుకోవాలి ఈరోజు. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు 7కి లేచాను. ఇంకా సండే కాబట్టి లేట్గా లేచాను అనమాట. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంక ఫస్ట్ అయితే నేను వెయిట్ చెక్ చేసుకోవాలి ఎంత ఉన్నాను ఏంటి అనేది. తర్వాత హాట్ వాటర్ అయితే తాగాలి. ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకుంటాను. వెయిట్ మిషన్ అయితే బయటికి తీసాను. వెయిట్ ఎంత పెరిగాను ఏంటో చూడాలి. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. నేను జీరోలో ఉంది కదా, ఇప్పుడు నేనైతే వెయిట్ చెక్ చేసుకొని చూపిస్తాను. ఆ వెయిట్ వచ్చేసరికి కరెక్ట్గా 70 kgs అయితే ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. డైట్లో ఫస్ట్ డే కాబట్టి హాట్ వాటర్తో అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు. గోరువెచ్చని నీళ్ళలో కొంచెం లెమను అలాగే హనీ వేసుకొని తాగేస్తాను. నేను డైట్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. 2 years బ్యాక్ అయితే డైట్ చేశాను. అప్పుడైతే దగ్గరగా 10 kgs అయితే తగ్గాను. నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా వెయిట్ పెరగడమేనమాట. వెయిట్ పెరిగాను అనుకోండి, నాకైతే పీరియడ్స్ అనేది ఆగిపోతున్నాయి. అందుకని మళ్ళీ అయితే నేను డైట్ చేయాలనుకుంటున్నాను. నేనైతే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ ఇవన్నీ తీయించుకున్న తర్వాతనే డైట్ అనేది మొదలు పెడుతున్నాను. ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉందో ఏంటో తెలియకంటే డైట్ అనేది మొదలు పెట్టకూడదు. గార్డెన్లో కూర్చొని అయితే కాసేపు వాకింగ్ కానీ కాకపోతే ఎక్సర్సైజ్ కానీ చేసుకోవాలి. ఇంకా కాసేపు మనకి మైండ్ ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ డే కాబట్టి మంచిగా చేయాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే గార్డెన్లోకి వచ్చాను. ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదైనా చేస్తాను నేను. ఇంకా ఫస్ట్ అయితే వాకింగ్తో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ డే కాబట్టి నేను వాకింగ్తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ డేనే ఎక్సర్సైజులు చేశాను అనుకోండి, బాగా బాడీ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి. అందుకనే ఫస్ట్ డే అయితే 1/2 hour అయితే వాకింగ్ అయితే చేశాను. నేనైతే ఇంట్లోనే ఉంటూనే వెయిట్ లాస్ అవుతానండి. హెల్దీగా బాగా తింటాను, అలాగే వెయిట్ లాస్ అయితే బాగా అవుతాను. కనిపిస్తున్నాయి కదా, ఇవి చూసి నేను ఎంత పెద్ద పురుగు ఉందేమో అని అనుకుంటున్నాను. అదేనండి ఇవి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎదిగితే దొరికింది ఒకటి. చూడండి, మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? కనిపించట్లే కదా, నాకైతే దొరికింది ఇక్కడ. చూడండి, దాక్కుంది. టంటటాయ్, దొరికింది బుజ్జిది. దమ్మదా దిగు. బాగా తిని ఆకులన్నీ తిని బాగా లావైంది. దా దా కనిపిస్తుందా? మంచిది. చూడండి ఎంత మెరిసిపోతుందో, దగ. చూడండి అతిథి ఎంత పెద్దగా ఉందో. ఒక్కటే వచ్చిందిలేండి, చూశాను. రేపు తెలిసిపోద్ది ఒకటి వచ్చిందా 2 వచ్చాయనేది. ఈ అతిథి అయితే పడేస్తాను ఇప్పుడు. అప్పుడప్పుడు మొక్కల్ని అయితే బాగా గమనించుకోవాలి. లేదంటే ఇలాంటి పురుగులు వచ్చి ఆకులన్నీ తినేసి వాటికి ఉన్న బలాన్ని అంతా ఇవే లాగేసుకుంటాయి అన్నమాట. ఇంకా ఆ పురుగునైతే పడేసాను. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంది. చూడండి తోటకూర ఎంత బాగుందో. మనం ఎలాగో డైట్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ డే కాబట్టి ఈరోజు ఆకుకూరతో అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత హెల్తీగా ఉందో. ఇంకా ఫస్ట్ అయితే నేను కిందకు వచ్చేసి టిఫిన్ తినాలి. ఇంకా నేను 3 meals తీసుకుంటాను డైట్లో. ఇంకా ఫస్ట్ డే కాబట్టి నేను ఓట్స్ ఉప్మా చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అలాగే జీలకర్ర, తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఓట్స్ ఉంటాయి కదా, అవి అయితే చిన్న కప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకున్నాను. కొంచెం కలర్ మారితే మనకి కూడా తినడానికి బాగుంటాయి కదా. ఓట్స్ ఉప్మా అయితే చాలా బాగుంటుంది. కొంచెం వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఓట్స్ ఉప్మా తింటున్నాను కదా, మా అమ్మాయి అయితే నేను ఏదో వెరైటీ చేసుకొని తినేస్తున్నానని మా అమ్మాయి నాకు కూడా పెట్టమ్మా అంటుంది. తనకు కూడా అనమాట ఒక స్పూన్ పెట్టాను, బాగుందని చెప్తుంది. దీంట్లో మనం డైట్ చేసేటప్పుడు మనకేం అర్థమవుతుంది అంటే, మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటాం కదా, మనతో పాటు మన పిల్లలు అలాగే మన ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళు కూడా తినాలనుకుంటారు. మా ఇంట్లో అదే జరుగుతుంది. ఇప్పుడైతే ఈరోజైతే పిల్లలకి సండే కాబట్టి పిల్లలు మటన్ బిర్యానీ చేయమని చెప్పారు. అంటే బాస్మతి రైస్ లేవు నాన్న అని చెప్పినా కూడా నార్మల్ రైస్తోనే చెయ్యమ్మా అన్నారు. ఇంకా మా బావ అయితే మటన్ తీసుకొచ్చి ఇంకా బయటికి వెళ్ళిపోయారు ఆయన. ఇంకా పిల్లల వరకు అయితే నేను నార్మల్ రైస్తోనే బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇంకా పాలల్లో కొంచెం
చిటికెడు ఫుడ్ కలర్ కలిపి వాళ్ళకి కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి ఇంట్లోందేనండి హోమ్మేడ్ నెయ్యి అని నేను చేసుకున్నాను. మేము పాలు పోయించుకుంటాం కదా, నెయ్యి అయితే చాలా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. ఇంకా బిర్యానీ అంటేనే నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అటువైపు అయితే బిర్యానీ కూడా అయిపోయింది. ఇటువైపు అయితే నేను మలై మటన్ కర్రీ చేశానండి. నేను వెయిట్ ఎలా పెరిగానంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ పెరిగానండి. 2 ప్రెగ్నెన్సీలకి నేనైతే 20 కేజీస్ పైనే పెరిగానమాట. నేను నార్మల్గా అయితే వెయిట్ ఏం పెరగలేదు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ పెరగడం వల్ల ఇంకా నేను తగ్గేదాన్ని కాదనమాట, అలాగే ఉండిపోయాను. 2 ప్రెగ్నెన్సీల వల్ల నేను వెయిట్ అయితే 25 కేజీస్ అయితే పెరిగాను. అంటే నేను వెయిట్ ఎంత ఉంటానో గెస్ చేయండి. ఇప్పుడైతే నా కోసం కర్రీ చేసుకుంటున్నాను. ఇంకా కుక్కర్లో చేస్తున్నాను. ఆకుకూర కోసుకున్నాను కదా ఆల్రెడీ, దాంట్లో అయితే తాలింపు గింజలు కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటా, ఎండుమిర్చి, అలాగే ఫ్రెష్గా తోటకూర అనమాట. తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది కదా, ఏ మందు కొట్టంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. దీంట్లో కారంకు బదులు మీరు మిరియాల పొడి వాడుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకున్నా. ఇంకా నేను విజిల్ అయితే పెట్టేస్తాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇటువైపు అయితే నేను గోధుమ రవ్వ ఉడకబెట్టుకుంటున్నాను. వైట్ రైస్ మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట డైట్లో ఉండేటప్పుడు. అంటే మనకి వైట్ రైస్ వల్ల వెయిట్ అనేది త్వరగా తగ్గము, అందుకని వైట్ రైస్ అవాయిడ్ చేసుకోవాలి. తినాలనుకునే వాళ్ళు చిన్న కప్పు అయితే తీసుకోవచ్చు. నాకు అది కూడా తినడం ఇష్టం లేదు, అందుకని నేను గోధుమ రవ్వ అయితే బాగా ఇష్టంగా తింటాను. అందుకే గోధుమ రవ్వను ఉడకబెట్టుకున్నాను, ఒక చిన్న టీ గ్లాస్ అనమాట. ఇటువైపు అయితే పప్పు కూడా చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది. అంటే ఆకుకూర పప్పు, ఇటు పప్పు తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, ఆకుకూర మిక్స్ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. అందుకని నేను ఆకుకూర అలాగే పప్పు అయితే చేసుకున్నాను. ఇగోండి రవ్వ చాలా టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఇటువైపు అయితే సలాడ్స్ కంపల్సరీ డైట్లో. అంటే మనం డైట్ చేసేటప్పుడు ఒకటే మెయింటెనెన్స్ చేయాలి. అంటే 10 టు మళ్ళీ మార్నింగ్ 6కి లేవాలి, అలాగే టైం టు టైము తినాలి అని కంపల్సరీ చేస్తేనే వెయిట్ తగ్గుతాము, లేదంటే అస్సలు తగ్గమన్నమాట. నేను ఇప్పుడు 20 డేస్ పైన అయింది కదా నేను డైట్ చేస్తున్నాను. కాకపోతే ఇంత కూడా తగ్గలేదు. కాకపోతే ఇంచ్ లాస్ అయితే అయ్యాను నేను ఎందుకు వెయిట్ తగ్గడం లేదంటే నేను టయానికి నిద్రపోవడం లేదు, అలాగే నేను సరిగ్గా డైట్ అనేది ఫాలో అవ్వలేకపోతున్నాను. అంటే టైం మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను అనమాట. అలాగని నేను వెయిట్ తగ్గనేమోనా అస్సలు అనుకోను. ఎందుకంటే నేను ఎలాగైనా తగ్గుతాను, హెల్తీ డైట్ తీసుకుంటున్నాను. అంటే మనం నచ్చినవి తింటూ వెయిట్ లాస్ అవుతున్నాం అనమాట. అందుకని టైం అయితే పడుతుంది. ఇంకా అలాగే నేను అప్పుడైతే 6 మంత్స్కి అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే నేను నువ్వు లడ్డు తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాంట్లో అవిసె గింజలు కూడా కలుపుకున్నాను అనమాట. డైట్లో ఉన్నప్పుడే కాదు నువ్వు లడ్డు, నేను విడిగా కూడా నువ్వు లడ్డూలు చేసుకుని తింటాను. నా ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ బాగా వచ్చేసింది. అంటే పాపకి 1 ఇయర్ అయిన తర్వాత ఇంకా కాళ్ళు కూడా మడాలు ఉంటాయి కదా, అవైతే బాగా నొప్పి వచ్చేసేవి. పడుకొని లేవంగానే మార్నింగ్ అయితే కింద కాలు పెట్టాలంటే చాలా భయం వేసేది, అంతలా నొప్పి వచ్చేసేది అనమాట. ఒక 5 మినిట్స్ నడవలేకపోయేదాన్ని, చాలా నొప్పి వచ్చేసి ఏడ్చేసేదాన్ని. నాకే ఎందుకు ఇలా అవుతుందని కూడా ఫీల్ అయిపోయాను అనమాట. అప్పుడైతే నేను డైట్ చేసేటప్పుడు నువ్వులైతే బాగా ఎక్కువగా తీసుకునేదాన్ని. నాకు అప్పటి నుండి ఇప్పుడు దాకా చెప్తున్నాను కదా, నాకు కాలు నొప్పి అనేది లేదు. అలాగే నేనైతే నువ్వుల నూనె ఎక్కువగా వాడతాను. డైట్లో ఉన్నప్పుడే కాదండి, నార్మల్ కూడా నువ్వుల నూనె అయితే ఎక్కువగా వాడతాను. ఈవినింగ్ 7 లోపల అయితే డిన్నర్ చేయాలనుకుంటున్నాను. అందుకనే ఈరోజు అయితే నేను సొరకాయ అట్టు అయితే వేసుకుంటున్నాను. సొరకాయ అయితే సన్నగా తురుముకోవాలి. 1 టేబుల్ స్పూను శనగపిండి, 1 టేబుల్ స్పూను గోధుమ పిండి, జీలకర్ర, వాము, అలాగే కొత్తిమీర, ఉప్పు వేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి అట్టు ఎక్కుతుంది కదా. సొరకాయ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం డైట్లో ఉండేటప్పుడు బీరకాయ, సొరకాయ, దోసకాయ అలాంటివి అయితే తినాలి ఎక్కువగా. అంటే లైట్గా డైజెషన్ అయిపోయే ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇంక నేను అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేస్తాను. చక్కగా మనకి అట్టు అయితే వచ్చేస్తుంది. నూనె 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా 1 స్పూన్ అయితే వాడుకోవచ్చు. నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవండి, కాకపోతే నాకు పీరియడ్స్ అనేది రావడం లేదు. అందుకని మళ్ళీ అయితే నేను డైట్ అనేది స్టార్ట్ చేశాను. అంటే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. నాకు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లము లేదని తర్వాతే నేనైతే డైట్ అనేది నేను స్టార్ట్ చేశాను. మనకి యూట్యూబ్లో కొడితే ఎక్సర్సైజెస్ బోల్డ్ ఉంటాయి అనమాట. దాంట్లో మనకి నచ్చిన ఎక్సర్సైజులు, డాన్సులు, జుంబా డాన్సులని చాలా రకాలు ఉంటాయి. నేనైతే ఏది నచ్చితే అదే ఫాలో అవుతాను. మినిమం 40 మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ చేయడానికైతే ట్రై చేయాలి. నేను అలాగే ఫస్ట్ డే అయితే వాకింగ్తో స్టార్ట్ చేశాను కదా, సెకండ్ డే నుండి అయితే నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ ఎక్కువగా చేస్తున్నాను. ఈవినింగ్ కంటే మార్నింగ్ ఎక్కువ రిజల్ట్ ఉంటుంది అనమాట.
నేను త్వరగా డిన్నర్ చేస్తాను కదా, నాకైతే ఆకలేసింది 9:30 అవుతుంది అప్పుడు. ఇంకా అప్పుడైతే కిస్మిస్ తింటున్నాను. మీరు కావాలంటే ఫ్రూట్ కూడా తినొచ్చు. నాకు ఎందుకు అవి తినాలనిపించింది. డైట్ చేసేటప్పుడు ఈ 4 కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే టయానికి నిద్రపోవాలి, టయానికి తినాలి, అలాగే 3-4 లీటర్ల వరకు వాటర్ అయితే తీసుకోవాలి రోజు మొత్తంలో. అలాగే ఎక్సర్సైజు అంటే యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అది చేయకపోతే అస్సలు వెయిట్ లాస్ అయితే అవ్వము. ఇంకా నెక్స్ట్ డేకి నేనైతే బాదం పప్పులు అలాగే వాల్నట్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకా నా డైట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే దేనికి చేస్తున్నాను ఏంటనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. డే 1 డైట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.